ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం, కక్ష రాజకీయాలకు బడుగు బలహీన వర్గాలను బలి చేస్తున్నారంటే ఆవేదన. ఈ ఘటనకు బాధ్యులైన వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరిక. లింగమయ్య కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని భరోసా. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు, దాడులను వ్యతిరేకించినందుకు శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త బీసీ వర్గానికి చెందిన కురుబ లింగయ్యను టీడీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కురుబ లింగమయ్య హత్య దీనికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వైఎస్ జగన్ ఏమన్నారంటే, శ్రీసత్యసాయి జిల్లా రాప్తా నియోజకవర్గంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు. వ్యక్తుల భద్రతకు భరోసా కొరవడిన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారే. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యతారాహిత్యం కారణంగా ఈ ఘటన జరిగింది. రామగిరిలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించిన పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలపైన తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వైఎస్ జగన్ పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.